5వ వచన భాగాన్ని నేను చదువుతున్నానమ్మా, చూడండి. మరియు మన దేవుని దాసులారా, ఆయనకు భయపడువారులారా, కొద్దివారేమి గొప్పవారేమి, మీరందరూ ఆయనను స్తుతించుడి అని చెప్పుచున్న ఒక గొప్ప స్వరము సింహాసనం వద్ద నుండి వచ్చాను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, మీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తూ మీ పాదాలు పట్టుకుంటున్నాం. కనికర సంపన్నుగా మా సహాయం దగ్గరికి రండి. ఈ ఉదయకాలపు ఆరాధనలో మీరు ఇచ్చే జీవం కొరకు సిద్ధపడలాగున, మరి హెచ్చరిక వాక్యం కొరకు మీ పాదాలు చెంతకు వస్తున్నటువంటి మమ్మల్ని కనికరించి మాకు అవసరమైనటువంటి కొద్ది మాటలు మీ కృప చేత మాకు దయచేయండి. ఆ దోషపరాధములు, అజ్ఞాన కృతములను ఇదిగో ఎదురు తెలిసి ప్రభువ పదే పదే మీకు విసుకుని ఆయాసను కలిగించి మాలో ఉన్నటువంటి అనర్హతను బట్టి కోపగించి త్రోసివేయక దయతో కనకరించి కృప చూపించి మమ్మల్ని దర్శించండి. మా సహాయం నాకు ఎదిగిరండి ప్రభువ. మీ పాదాలు బట్టి బ్రతుములాడుతూ సహాయం కోరుతూ దయతో మమ్మల్ని కనికరించమని, యోగ్యంగా మీ బలలో చేవేసే దాని కొరకు అనుకూల పరిస్థితులు ఇక్కడ నాలో వాళ్ళందరిలో కలిగించమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంఘమ, ప్రకటనా గ్రంథము అనేది యేసయ్య రాకడ కొరకు మనలను సిద్ధపరిచే దాని కొరకు దేవుడు పంపిన రేపటి కాలపు సమాచారం, భవిష్యత్ సమాచారాన్ని ముందుగా మనకు పంపించి ఏ రీతిగా మనం సిద్ధపడాలి, యేసయ్యను ఎదుర్కోవాలి, కలిగి ఉన్నటువంటి భక్తిని, రక్షణను ఎట్లా కాపాడుకోవాలి, ఇలాగ మనల్ని ఆయన రాకడ కొరకు సిద్ధపరిచేటటువంటి భవిష్యత్తు వాక్కు, ఏమంటే భవిష్యత్తు సమాచారం ప్రకటనా గ్రంథం ద్వారా దేవుడు మనకు అనుగ్రహించారు. ఆ అనుగ్రహించినటువంటి గ్రంథములో ఇప్పుడు చదువుకున్న మాట కూడా భవిష్యత్ కాలంలో జరగబోయే సంగతిని మనకు ముందుగానే పరిచయం చేస్తూ ఆ 19వ అధ్యాయం ప్రకటనా గ్రంథం 5వ వచనంలో మరియు అనే ఒక లింక్ వర్డ్ అక్కడ పెడుతూ, మన దేవుని దాసులారా, ఆయనకు భయపడువారులారా, మన దేవుని దాసులారా అని మాట్లాడుతున్నటువంటి వారు పరలోక సంబంధమైనటువంటి వ్యక్తులు, దేవదూతలు. ఆ సందర్భమంతా పద్మసు ద్వీపములు చెరలో ఉన్నటువంటి ప్రవక్తకు దర్శన భాగ్యాన్ని ఇస్తున్నప్పుడు ఆ సంగతులు ఏకరువు పెట్టి తెలియజేసే దాని కొరకు దేవుని దూతలు పంపబడ్డారు. 19వ అధ్యాయము 10వ వచనం నేను చదువుతున్నాను, చూడండి. అందుకు నేను అతనికి నమస్కారం చేయుటకై అతని పాదముల ఎదుట సాగిలపడగా అతడు వద్దు సుమి, నేను నీతోను యేసును గూర్చిన సాక్ష్యము చెప్పు, నీ సహోదరులతోనూ సహదాసుడను, దేవునికే నమస్కారం చేయము, యేసును గూర్చిన సాక్ష్యము ప్రవచన సారమని నాతో చెప్పాను. యేసయ్యకే నమస్కారం, దేవునికే చేయండి, నాకు కాదు. నేను కూడా మీతోటి సేవకుడిని, యేసయ్య సేవకుడిని. మాకు అప్పగించిన బాధ్యత మాకు అప్పగించారు. మీరు చేయవలసిన బాధ్యత పని మీరు చేయాలి. వెటుకైతే మనం అందరం కలిసి ఎవరమంట, మన దేవుని దాసులు. అది మనం అందరం ఎవరు? మనము దేవుని దాసులు. దేవుని దాసులు మరియు దేవుని దాసులు అయి ఉంటే వారిలో ఉండేటటువంటి సౌందర్యవంతమైన లక్షణం, ఆ
అక్కడే చెప్పారు, ఆయనకు భయపడువారు, ఆయనకు భయపడువారు. ఈ రెండు సింక్ అవ్వలేదనుకోండి, ఈ రెండింటికి సమన్వయం లోపించింది అనుకోండి, మన భక్తికి అంతరాయాలు కలుగుతాయి. మనము దేవుని ముందు మనకు తలవంపులు వస్తాయి, దేవుని ముందు మనం నిల్చునే ధైర్యాన్ని కోల్పోతాం. కనుక మొదటి సంగతి మనం మర్చిపోవద్దు, మనకు దేవుని దాసులు. రెండవ సంగతి మనం మర్చిపోవద్దు, మనము దేవునికి భయపడేటటువంటి వారు. ఈ రెండిటిని మనము కలిగి ఉండి యాత్రలో ముందుకు వెళ్ళాలి. మనము దాసులము గనుక పదే పదే మనల్ని గూర్చి లెక్క యజమానుడు అడుగుతారు. దాసులము గనుక మన స్వంత ఇష్టానికి అభిప్రాయాలకు అక్కడ తావు లేదు. ఉన్నత శ్రేణి భక్తుడుగా స్నేహితుల స్థాయికి వెళ్ళినా కూడా నేను దాసుడిని మర్చిపోకుండా తన స్నేహాన్ని కొనసాగించాలి. కొన్నిసార్లు స్నేహం ఎక్కువైందనుకోండి, చనువు ఎక్కువైందనుకోండి, అవతల వ్యక్తి తాలూకు స్థాయి మర్చిపోయి మనం పొరపాటున టంగ్ స్లిప్ అయ్యామనుకోండి, వారితో సహవాసం కాస్తంత మన హద్దు మీరామనుకోండి, అవతల వ్యక్తులు మనకి ఆటోమేటిక్గా ముఖ కవలికలు చనివిచ్చినంత మాత్రాన అని ఒక మనిషి ముందు ఇంకొక మనిషి, అవునా కాదా చెప్పండి, చనివివచ్చు, సాహచర్యం జరగవచ్చు. ఇద్దరు మనుషులే, ఆదాము పిల్లలే. కానీ తప్పకుండా మనకు ఎంత చనువున్నా, ఎంత ఎక్కువగా కలిసి సాహచర్యం చేసినా ఎదుటి వ్యక్తి ఎవరో ఆ గ్రహింపు మనం ఎప్పుడు కూడా మర్చి పోకూడదు అనే పాఠాలు నేర్పించే దాని కొరకే ఈ భూమి మీద వ్యవస్థలో అనుభవాలు మనకు పెట్టి, మన దేవుని ముందు కూడా అందరినీ దాసులని శిష్యులని ఆయన పిలిచినప్పటికీ అలాగే శిష్యులుగా ఉండిపోతే లాభం లేదు కుమారుడా, మీరు ఎదగాలి, ప్రయోజకులు కావాలి. యోహాను సువార్త 13వ అధ్యాయము, యోహాను సువార్త 13వ అధ్యాయం 15వ అధ్యాయం 15 చదువుతాను చూడండి. 15 దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు గనుక, దాసుడు తన యజమానుడు అంటే అలానే పని చేయని చెప్పడం తప్ప ఏమి లేదు చెప్పండి. స్వతంత్రించే అధికారం లేదు. సార్ ఇలాగే ఎందుకు చేయాలి, ఇదే ఎందుకు చేయాలి, ఇలా అని ప్రశ్నించే అవకాశం చెప్పింది చేయడమే. కనుక మనం అక్కడ ఆగిపోకూడదంట. ఇప్పుడు ఓ చక్కని పుస్తకంలో ప్రవక్తదా లేకపోతే వేరే భక్తుందా, రేవంత్ రెడ్డి గారి బుక్ అనుకుంటా, అందులో ఒక మాట, దేవునికి ఏదో పనిచేసే దాని కొరకు సహకారులు, సేవకులు అవసరమైన దేవుడు మానవ జాతిని రక్షించుకోలేదు. ఆయన చేయించుకోవాలంటే కోట్ల కొద్ది మంది, లెక్కలేనంత మంది ఆయన పనిచేసే పరిచారకులు ఉన్నారు. మరి భక్తులు కూడా దాసులు, పనివారు, పనిచేసేవారు కదా అని అంటే అవును, నిజమే. కానీ ఇతరులకు మనకు ఉన్న ఒక ప్రత్యేక వ్యత్యాసం ఏంటో తెలుసా? మనతో స్నేహం చేయాలి, కలిసి ఉండాలి, ఒక గొడుగు కింద బ్రతికిన ఒక కుటుంబంలాగా మనతో ఏకీభవించి ఉండాలని, మనం ఆయనతో ఏకీభవించి మనం ఆయన ఏ లోటుపాట్లు లేని విధముగా కలిసి ఉండాలని సాహచర్యం కొరకు నన్ను రక్షించుకున్నారంటే, అందుకే విశ్వం ఆశ్చర్యపోతుంది. ఎంతోమంది ఆశిస్తే దొరకని భాగ్యం, భూమి మీద ఉన్నటువంటి మట్టి లోకములు ఉన్నటువంటి ఈ భక్త సమాజానికి భాగ్యం దొరికిందని ఆశ్చర్యపోతుంది. మనకు ఉండబోతున్నటువంటి ఆ గొప్ప స్థానం అనేది ఆల్రెడీ ఒక ఐడియా వచ్చేసింది, వాళ్ళకి ఒక అభిప్రాయానికి వచ్చేసారు. కొంత అరకొరగా ఒక స్పష్టత అనేది వారికి కలిగింది. మనం ఎంతగానో ఆశపడినటువంటి భాగ్యాన్ని ఇప్పుడు ఎవరు పొందకపోతున్నారు? ఈ మట్టి గ్రహం మీద ఉన్నటువంటి సంఘం.
ప్రభునందు ప్రియులారా, ఆయనకి ఏదో పనిచేసేదాని కొరకు, ఆయనకి సేవకులు తక్కువయ్యే దాని కొరకు కాదు, మనతో కలిసి ఉండాలి, స్నేహం చేయాలి. ఏమండి ఒక కుటుంబంలాగా కలిసి బ్రతకాలనేటువంటి ఆశతో ఆయన మన దగ్గరికి వచ్చారు. ఇది భక్తులకి దేవుడికి ఉన్నటువంటి సంబంధ బాంధవ్య. ఈ స్థాయి మిగతా ఎవరికి ఇవ్వరా అంటే ఎందుకు ఇవ్వరు? ఇస్తారు. ఎంత ఇచ్చినా ఏదో పక్షపాతం ఉన్నట్లు ఈ భూమి మీద ఉన్నటువంటి భక్త సమాజానికి ఒక ప్రత్యేక స్థానం దేవుడు ఇస్తూనే ఉన్నారు విశ్వలోకాల్లోని. తిమోతి పత్రికలో చదువుకుంటాం, విశ్వాసులందరికీ ఆయన రక్షకుడే కానీ, మనుషులందరికీ ఆయన రక్షకుడే కానీ మరి విశేషముగా ఆయన ఎవరికి రక్షకుడు అంట? ఏమండి, విశ్వాసులమైనటువంటి మనకంట. తిమోతికి రాసినటువంటి మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం, మనుషులందరికీ రక్షకుడును మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడైన జీవము గల దేవుని యందు నిరీక్షణ ఉంచి ఉన్నాము. ఏమండి, అందరికీ రక్షకుడే, సహాయకుడే, తండ్రి, ఆధారమే, ఆశ్రయమే, అందరికీ అన్నీ. కానీ మరి విశేషముగానే మాట మానవ లోకంలో ఇక్కడే కాదు, విశ్వలోకంలోనే మనకు ప్రథమ స్థానం. ఏమండి, యాకోబుకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం సుపరిచితమైన మాట, ఆయన తాను సృష్టించిన వాటిలో ఎంత సృష్టి చేశారో, విశాలమైన సృష్టి, అది ఎంత గొప్ప సృష్టి, అంతుపట్టనటువంటి సృష్టి. ఏమండి, విశ్వలోకాలు అని కూడా కదిపారు ప్రవక్త. అది ఎంత విశాలమైనటువంటి ప్రపంచం అర్థం కాదండి. రాజ్యం రాజ్యమాకు ముందు ఏదో మాట ఉంటుంది. మనకు దగ్గర ఉన్నటువంటి నక్షత్రము, దాని డిస్టెన్స్ ఎంతో తెలుసా? 500 కాంతి సంవత్సరాల దూరం. మనకు దగ్గర ఉన్న నక్షత్రం దూరం ఎంత? 500 కాంతి సంవత్సరాల దూరం. అంటే కాంతి సంవత్సరములు ఇంత దూరం ఎట్లా కొలవాలి అని అంటే, ఒక సెకండ్కు 1,80,000 మైళ్ళ స్పీడ్, లేదా 3,00,000 కిలోమీటర్లు రీచ్ కావాలి ఎవరి సెకండ్కు. ప్రతి సెకండ్కి ఎంత దూరం వెళ్ళాలి? 3,00,000 కిలోమీటర్లు. విన్నారు అసలు? గంటగా, నిమిషాలుగా, రోజుగా, ఒక సెకండ్. ఆ స్పీడ్లో సెకండ్కి 3,00,000 కిలోమీటర్ స్పీడ్లో ఆగకుండా 500 సంవత్సరాల పాటు ప్రయాణం చేస్తే ఈ భూగ్రహానికి దగ్గర ఉన్నటువంటి నక్షత్రానికి చేరుకుంటాం. అది ఒక ప్రపంచం, మనకు దగ్గర ఉన్న వేరే ప్రపంచం. మనలాంటి ఒక ప్రపంచం దగ్గరకు వెళ్ళాలంటే మనకు దగ్గర ఉన్న నక్షత్రం ఎంత దూరం? సెకండ్కి 3,00,000 కిలోమీటర్ల స్పీడ్తో నాన్ స్టాప్గా 500 సంవత్సరాల పాటు ప్రయాణం చేస్తే మనకు దగ్గరగా ఉన్నటువంటి గ్రహం దగ్గరికి వెళ్తాం. ఈ విశ్వంలో లక్షల కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నటువంటి నక్షత్ర మండలాలు, నక్షత్రాలు ఉన్నవి, వేరే వేరే లోకాలు ఉన్నవి. లక్షల కోట్ల కాంతి సంవత్సరాల దూరం. మన బ్రతుకంతా కలిపి 100 ఏళ్ళు ఉండదు. మనం తయారు చేసుకున్న వాహనాలు ఎప్పుడూ కూడా 3,00,000 కిలోమీటర్ల ఇందులో ప్రయాణం చేసేటటువంటి అవకాశం లేదు. కొన్ని వందలు దాటిందనుకోండి, పదార్థం ఎనర్జీగా మారిపోతుంది, శక్తిగా మారిపోతుంది. ఆ పదార్థం ఆ స్పీడ్కి ఏమైపోద్ది? శక్తిగా మారిపోతుంది.
ఐన్స్టీన్ గారి సిద్ధాంతం. ఏమండి ప్రభునందు ప్రియులారా, ఎంత విశ్వ సృష్టి ఉన్నదో మనకు తెలియదు. చిన్న ఏదో రావగింజ లాంటి ఒక భూగ్రహం మీద దేవుని దగ్గర ప్రార్థన చేసేటప్పుడు కూడా ఈ మాట ఎత్తుతాను నేను. అవసరం ఇలాంటి కీ పాయింట్స్ తీసుకోండి. ఈ విశ్వంలో ఈ భూగ్రహం ఎంత, అక్కడున్న మట్టి మనుషులు నేనెంత, నా బలం ఎంత, నా బలహీనత ఎంత, ఇలాంటి ధూళి రేణువుల మీద మీరు దృష్టి పెడితే నా బ్రతికేంటి ప్రభువా అని అడుగుతాను అనమాట. అలాగంటుంటాను దేవుని ముందుకు. మీరు అలాగ కనుదృష్టి మా మీద అంతలుగా సారిస్తే ఎక్కడ ప్రభువా విశ్వంలో దేవుని దృష్టికి కనబడిన సృష్టి లేదు. స్పష్టంగా చూస్తున్నారు, మనల్ని అందరినీ చూస్తున్నారు. విశ్వపు కోణంలో నుంచి అబ్జర్వ్ చేస్తే ఆవగించంత కూడా ఉన్నది భూగ్రహం. దాని మీద ఇన్ని దేశాలు ఉన్నవి. ఆ దేశంలో ఇదిగోండి ఇలాంటి రాష్ట్రాలని జిల్లాలని ఆ గ్రహం మీద నువ్వు నేను బ్రతుకుతున్నా. అసలు కనిపిస్తాం. అసలు ఆ విశ్వ సృష్టిలోని మనకంట ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండున్నట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము, మన మీద ఒక ప్రత్యేక సంకల్పం ఉన్నది. దానిని బట్టి నిన్ను నన్ను తన స్వరక్తం ఇచ్చి కొనుక్కున్నారు, కన్నారు, తన ప్రాణం ఇచ్చి నిన్ను నన్ను రక్షించుకున్నారు. ఎలాంటి స్థానం అంట? అసూయపడేంత ఉన్నత స్థానాన్ని ఇష్టం. ఇదంతా దేని కొరకు మాట్లాడుతున్నాం? అలాంటి ఈ విశ్వ చక్రవర్తి నిర్మాణకుడైనటువంటి మహాదేవుడు అంటున్నారు, బాబు మీరు అలాగ దాసులుగా ఉన్నంత కాలం యజమానుడు చేసేటటువంటి పనిని మీరు ఎరుగరు కనుక 15 యోహాను సువార్త. గనుక ఇక మిమ్మల్ని దాసులను పిలువక స్నేహితులను పిలుచుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన విన్న సంగతులన్నిటిని మీకు అంటే చెప్పి చేసే దేవుడు, తెలియజేసే దేవుడు, నేర్పించే దేవుడు, సాహసర్యం చేసే దేవుడు, మన సమీపమునకు వచ్చే దేవుడు, ఎంతో మనతో ఏమంటే కలిసిపోయే దేవుడు. అయినా కూడా మనకివ్వబడినటువంటి చనువును ఏం చేసుకోవద్దు. భక్త జనాంగంలో శిష్యులుగా ఉన్నవారు ఉన్నారు, దాసులుగా ఉన్నవారు ఉన్నారు, కొంచెం ఎదిగి ప్రయోజకులతో కుమారులుగా స్నేహితులుగా మారిపోయిన వారు ఉన్నారు. టోటల్ వీళ్ళందరూ కలిపి కూడా మనము దేవుని దాసులము అని విశ్వలోకాలు ఉన్న దేవదూతలు అంటున్నారు. భూమి మీద మనం ఎవరమంటాం? దేవుని దాసులము. దేవుని దాసులము అయితే తప్పకుండా మనకు ఉండాల్సిన ఒక లక్షణం ఏమై ఉండాలి? భయభక్తులు కలిగిన వాడు. ఇది కొరవడినప్పుడే మన భక్తికి ఆటంకం ఏర్పడుతుంది. ఇది కొరవడినప్పుడే ఏమండి, ఇది కొరవడినప్పుడే మన జీవితంలో దేవునితో మనకున్న సాహచర్యం తెగిపోతుంది. కనుక ఇలాంటి సహవాసం దేవుని ముందుకు మోకరించి దేవుని పాదాల దగ్గరకు వచ్చి ప్రతిసారి చేయాల్సింది ఒకటే, భయభక్తులు కలిగి ఉన్నామా, ఎక్కడైనా దారి తప్పామా అని పరీక్షించుకోవాలి. ఆ పరీక్షించుకునేటప్పుడు ఇంకొక మాట అన్నారు. ఏమన్నారో తెలుసా? కొద్దివారేమి గొప్పవారేమి అని ఎందుకు అనాల్సి వచ్చింది? కొద్దివారేమి గొప్పవారేమి, ఈ వ్యత్యాసాలు ఉంటాయి మానవ లోకంలో. దేవుడు కూడా తన భక్తి జనాంగంలో కూడా వ్యత్యాసాలు పెట్టారు. అందరూ అపోస్తులు అంటే కాదు, కొందరే అపోస్తులు. అందరూ ప్రవక్తలా? కాదు, కొందరే ప్రవక్తలు. అందరూ కాపరులా? అందరూ ఉపదేశకులా? అందరూ సువార్తికులా అంటే కాదు. సువార్త చేయవలసిన బాధ్యత మొత్తం అందరికీ ఉన్న దేవుని చేత ప్రత్యేకింపబడి దాని మీద ఆధారపడి బ్రతికేవారు ఉన్నారు. ఏమండి అంటే ఎలాగో తెలుసా? విశ్వాసులైతే తమ వ్యవహారాలు వెలగబెడుతూ
గొర్రెకు అన్నట్లుగా ఉంటుంది. స్వార్థకుడైతే అదే ఉద్యోగంగా పెట్టుకొని కొన్ని గొర్రెలు తీసుకొచ్చి కాపరికి అప్పగించాడు. కొత్త సంఘం పెట్టం కాదు, పక్కన ఒక ఇల్లు తీసి అద్దెకు తీసి. ఇప్పుడు అంతా అక్రమం జరిగిపోయింది. ఇప్పుడు 4 ప్రసంగాలు చేస్తే 4 మాటలు తెలిస్తే పాస్టర్ గారు పక్కన వచ్చి కూర్చోవాలని ఆశపడుతున్నారు. ఇలా బాబు దేవుడు పిలిచేవారు కంగారు ఎందుకు? దానికి ముందు మోసే చేతుల మీద నీళ్లు పోసినట్లుగా యెహోషువలా కనిపెట్టాలి, ఉండాలి. పరిచర్యలు అన్నింటిలో భాగస్వామ్యం ఉండాలి. ఇదేమైనా ఉద్యోగం ఏదో చదువుకున్నటువంటి సర్టిఫికేట్తో ఉద్యోగాలు అనుకుంటున్నారా? వ్యత్యాసములు ఉన్నవి దేవుని సంఘములో, కొద్దివారు కానీ గొప్పవారు కానీ. ఆ మాట ఎందుకు నేను ఇక్కడ తీసుకున్నానంటే ఇది సంఘంలో పనిచేస్తుంది. ఆ మాట కాదులే, అది ఎక్కువ తెలిసిన వాళ్ళకి, ఆ పాస్టర్ గారికి, ఇంకొకరికి అని వీళ్ళు ఏం చేస్తున్నారు? ప్రభునందు ప్రియులారా, కొద్దివారు కానీ గొప్పవారు కానీ వీళ్ళందరూ కలిసి ఉన్నదే దేవుని సంఘము. ఈ దేవుని సంఘం అంటే అక్కడ 19వ అధ్యాయం ప్రకటన గ్రంథము ఎట్లున్నది అని గమనిస్తే, నేను చదివే దగ్గర చూడండి 7. గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయము వచ్చినది, ఆయన భార్య తను తాను సిద్ధపరుచుకొని ఉన్నది గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరిచితమని చెప్పగా వింటిని. ఏమి చేయబడిను? గొర్రెపిల్ల వివాహ మహోత్సవం వచ్చింది కనుక ఆయన భార్య ఏం చేసింది? తను తాను సిద్ధపరచుకొని ఉన్నది కనుక మనం ఏం చేద్దాం? సంతోషించి ఉత్సహించి ఆయన మహిమపరిచితమని చెప్పగా వింటిని అని ఆమె గురించి 8లో చెప్పారు. మరియు ఆమె ధరించుకున్నటకు ప్రకాశములను నిర్మలమునైన సన్నపు నార బట్టలు ఆమెకి ఇయ్యబడింది. ఏమి ఇయ్యబడింది? సన్నపు నార బట్టలు. ఎవరికి ఇయ్యబడింది? ఆమెకి ఇయ్యబడింది. ఇప్పుడు స్త్రీ వస్త్రం అంటే ఒక అవయవాన్ని తొడుగుతుందా? వస్త్రం ఒళ్ళంతా తొడుగుతుందా? చీర కట్టుకోవాలంటే, ఒక వస్త్రం కప్పుకోవాలంటే మొత్తం అవయవాలన్నీ కప్పుకోవాలి కదా. క్రీస్తు సంఘములో ఉన్న వారందరూ కలిగి ఉండినటువంటి వస్త్రం పేరేంటి? సన్నపు నార బట్టలు. అనగా అవి ఏంటంటే అక్కడే ఉన్నాయి చూడండి ఎవరు. అవి పరిశుద్ధుల ఏమి క్రియలు? పరిశుద్ధుల నీతి క్రియలు. అందరికీ కూడా ఈ బాధ్యత ఉన్నది. అందరూ కూడా ఇవి కలిగి ఉండాలి. రక్షించేటప్పుడే, రక్షణకు ముందు మనలో రాత్రి ఓ సందేశం చెప్పుకుంటూ అబ్రహాములో ఏమి చూసానంట? ఎందుకు రారు? సిద్ధపాటుకు రాకుండా ఆదివారాలు ఎందుకు వస్తున్నారు? అసలు ఏంటి మీ తెగింపు ఏంటి? మీ భయాలు ఏంటనాలు ఏంటి అసలు? అబ్రహాములో ఏమి కనిపించనంట? ఆయన్ని ఏర్పరచుకుందాం అనుకునేటప్పటికే నమ్మకమైన వాడు, మాట వింటాడు, లోబడతాడు అని ఎవరించారంట? ఆ కారణం చేత ప్రక్కన పెట్టారు. కానీ అప్పటికి ఆయన పేరేంటి? అబ్రహాము కాదు, అబ్రామే. అప్పటికి ఆయన పేరేంటి? కానీ అబ్రహాముగా మార్చాలంటే అవకాశం ఉన్నది కనుక కేటాయించి ప్రక్కన పెట్టుకుంటాను అనుకున్నారు, పెట్టుకున్నారు. ఆ నమ్మకాన్ని వమ్ము చేయలేదు. ఈరోజు ఈ లోకానికి ఆయన ఏమైపోయి చెప్పండి? దీవెనకరమైన వ్యక్తిగా మారిపోయారు. మరి నన్ను ప్రత్యేకించుకుని ప్రక్కన పెట్టినప్పుడు నన్ను అబ్జర్వ్ చేయలేదా? తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం చదువుతాను చూడండి. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి, ఎందుకు విమోచించారు? సమస్త దుర్నీతి నుంచి
ఎందుకు మనల్నే పట్టించుకున్నారు? మన ప్రక్కవారిని చుట్టుపక్కల ఉన్న వదిలేసి ఏరుకోరి నిన్ను నన్నే ఎందుకు దర్శించారు అంటే అక్కడ చెప్పారు, సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసి కొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకునే ఉద్దేశంలోనే అది ఉన్నది. నిన్ను నన్ను వెతికి రక్షించేటప్పుడు అబ్రహామును కనుగొన్నట్లు మనల్ని కనుగొన్నప్పుడే వీళ్ళెవరైనా అనుకున్నాడు ఆయన? అబ్రహాము నమ్మారు. నమ్మకమైన వాడు, మాట వింటాడు, లోబడతాడు, విధేయుడవుతాడు, తప్పకుండా జనములకు తండ్రిగా ఆయన ఉండబోతున్నాడని నమ్మారు. ఆయన మీ దగ్గరికి నా దగ్గరికి వచ్చినప్పుడు ఇలాగే చూశారు. చూస్తే మనం ఎట్లా కనిపించామంట, వీళ్ళు సత్క్రియలంటే ఆసక్తి కలిగిన ప్రజలండి, తలెత్తుకునే పనులు చేస్తారు, మంచి పనులు చేస్తారు, నా ముందు నిల్చుంటారు, నా దగ్గరకు వచ్చేంత వరకు ఇదే సమాజంలో నా పక్షంగా నమ్మకత్వాన్ని కనపరుస్తారు. వారిని చూసి నేను మురిసిపోతాను. నన్ను బట్టి వాళ్ళు ధైర్యం తెచ్చుకుంటారు, బలాన్ని తెచ్చుకుంటారు. నా దేవుడు ఉన్నాడు నిర్ధారణతో, ధైర్యంతో వాళ్ళు నమ్మకంగా సాగుతారు. ఇలాగ అభిప్రాయపడ్డారంటే ఎవరు? ఆ కారణం చేత ప్రాణాలు అర్పించి అక్కడ అంటున్నారు, అలాగ అనుకున్నారు, సొత్తుగా చేసుకుంటాను అని అనుకొని నేనైతే నా వైపు నుంచి 100% నేను చేయాల్సింది చేస్తాను. దానికి అనుకూలంగా మనలో కార్యం జరగాలి అని అంటే, అనుకూలంగా మనలో కార్యం జరగాలి అని అంటే ఏం చేయాలో తెలుసా? మనం దాసులను మర్చిపోవద్దు, కలిగి ఉండాల్సిన భయభక్తులు వదలొద్దు. ఎంతైనా దేవునితో సమీపంగా వెళ్ళు, ఎన్ని జవాబులైనా పొందుకో, నిన్ను నువ్వు మర్చిపోవద్దు. ఈ చిన్న ధూళి రేణు మీద దేవుడు దృష్టి నిలిపి ఆ ఉన్నత స్థానాన్ని ఇవ్వబోనుకున్నటువంటి ఆ మహాదేవుని మాత్రం దర్శించే ప్రతిసారి మన స్థాయి స్థితి మనం మర్చిపోకూడని. కనుక అబ్రహామును దర్శించినప్పుడు చూసిన విధంగా నిన్ను నన్ను చూశారు. చూసిన తర్వాత ఒక ఏర్పాటు చేశారంట. ఏమి ఏర్పాటు? ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. 2వ అధ్యాయం 10. మరియు వాటి యందు మనము నడుచుకున్నవారిని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు. ఇప్పుడు ఒక్కసారి వెనక్కి తిరిగి మన బ్రతుకులు వెనక్కి తిరిగి, అవును ఇవి నాకు ముందే దేవుడు ఏర్పాటు చేశారు కాబట్టి ఈ పనులు చేశాను, ఇంతకాలం ఈ కాలం అంతట్లో ఇన్ని కార్యాలు చేశాను, ఇన్ని తలెత్తుకునే పనులు చేశాను, ఇంతగా దేవుడు ముందు ధైర్యంగా నిలుచునే కార్యాలు చేశాను అని ఇలాగా చెప్పుకునేవి ఏమైనా ఉన్నాయి మన దగ్గర? ఆమెకు సన్నపునార వస్త్రములు ఇవ్వబడెను, అవి పరిశుద్ధుల నీతి క్రియలు. వారు సత్క్రియలందు ఆసక్తి కలిగిన వారిని గ్రహించి చూశాను. ఎవరికి ఏమేమి చేయాలో ఏర్పాట్లు కూడా చేసి పెట్టాను. కనుక మీరు భక్తి యాత్రతో పాటు పని చేసుకుంటూ వెళ్తారు. ఏం చేసుకెళ్తారు? సత్క్రియలు చేసుకుంటూ నా పని నేను చేయాలి, నా పని నేను చేయాలి, నా పని నేను చేయాలి. ఎవరి పని వాళ్ళు చేయాలి. మన పని ఏంటో మనకు తెలిసినది ఎంత, చేసినవన్నీ అని మనం గుర్తించాలంటే దేవుని సంఘములో నువ్వు ఎక్కడున్నావు, నీ స్థానం ఏంటి, నీకు ఇవ్వబడిన పొజిషన్ ఏంటి, నీకున్నటువంటి వనరులో నుంచి, అభివృద్ధిలో నుంచి, తలాంతుల్లో నుంచి, నీకున్నటువంటి స్థితిగతుల్లో నుంచి ఎన్ని రీతిలుగా నువ్వు దేవుని కొరకు ఉపయోగపడగలవు. నీకున్న తెలివితేటలు, నీకున్న ధనం, నీకున్నటువంటి టాలెంట్స్, నీకున్నటువంటి వాతావరణం, పరిసరాలు, వాటన్నిటిలో నుంచి నీవు నేను ముందు మన స్థానం ఏంటో గ్రహించాలండి. ముందే మా కొరకు సిద్ధపరిచిన సత్క్రియల ప్రభువా అనే నార వస్త్రాలు ఒప్పుకున్నది ఆ క్రీస్తు సంఘం. అందులో నేను కూడా ఒక భాగస్వామిని అయి ఉన్నానా? అలాగా ఉండినందును బట్టి స్తుతించండి, సంతోషించండి, ఆనందించండి అని మీరు అంటున్నారు కదా నాయనా.
అవునవును చేశాను, నా కొరకు మీరు సిద్ధపరిచిన క్రియలు చేశాను అని చెప్పుకునే సాక్ష్యం మన దగ్గర లేకుండా ఏ ధైర్యం చేసేది ఎదుర్కొంటాం? నీ సమయం, దానిలో దేవుని భాగం ఎంత? నీ ధనము, దానిలో దేవుని భాగం ఎంత? నీ తలాంతులు, నీకున్న టాలెంట్స్, వాటిలో దేవుని భాగం ఎంత? అసలు నీ స్థానం ఏంటి దేవుని సంఘంలో? నరకమనే భయముతో రక్షణ పొంది బాప్తిసం పొంది దేవుని ఇంటిలో చేరి అయిపోయింది, నరకం తప్పించుకుని ఆగిపోయి ఇంట్లో మూల కూర్చుంటావా? ప్రవక్త సందేశాలు ఎందుకు వింటున్నారు, నేర్చుకుంటున్నారు? సాహిత్యం అంతా దేవుడు ఇచ్చింది దేనికి? నీకు ఉద్యోగము, ఆ వనరులు, సమృద్ధి ఇచ్చింది దేనికి? ఆ పాడగలిగే సామర్థ్యం ఎందుకు ఇచ్చారు? సువార్త చెప్పే జ్ఞానం ఎందుకు ఇచ్చారు? నీకు ఇచ్చే తెలివితేటలు దేని కొరకు ఇచ్చారు? ఇవన్నీ సత్క్రియలుగా వాడి దేవుని ముందు వెళ్ళేటప్పుడు, అయా మీరు ఇచ్చిన సమయాన్ని, ధనాన్ని, ప్రతిదాన్ని యూస్ఫుల్గా వాడుకున్నాను ప్రభా అని చెప్పుకునేటట్లుగా దేవుని ముందు నిలిచి ఉండువారు ఏమి వస్త్రాలు కప్పుకున్నారు? నార వస్త్రం. తెల్లారింది మొదలు పడుకునేంత వరకు బతుకాలం మొత్తం ఈ లోకములున్న వ్యక్తుల్లాగే ఈతి బాధలు, తెల్లారితే అదే బాధ, అవే కష్టాలు, ఎప్పుడు అదే ఏడుపు తప్ప ఏదో దేవుని కొరకు చేద్దాం అనే మంట కలిగినటువంటి స్థితి మనలో ఎందుకు రావట్లేదు తెలుసా? మనం ఏంటో, మన స్థానం ఏంటో మనం గుర్తించట్లేదు. రేపు దేవుని ముందు దొరికిపోతామండి. నీకు ఈ ఉన్నత స్థితి, సామర్థ్యం, ఈ ప్రత్యేకత ప్రత్యేకించి లోకములో ఊరకనిచ్చాను అనుకున్నావా? నీకున్న తలాంతుల వనరులు ఊరకనిచ్చాను అనుకున్నావా? వాటి ద్వారా ఈ రకమైనటువంటి ఎక్స్పెక్టేషన్స్ నీ దగ్గర పెట్టుకున్నాను. కానీ ఇవన్నీ తీసుకెళ్ళి నువ్వు దేని కొరకు వాడుకున్నా? ఈ భూమి మీద ఎలా బతుకుదామా, ఎలా సుఖిద్దామా, ఎలాగ ఆనందిద్దామా, ఈ జీవితాన్ని ఎలా గడుపుదామా, ఆ టీవీల ముందు, అనవసరమైనటువంటి న్యూసెన్స్ మాటల ముందు, అనవసరమైన స్నేహాల దగ్గర, ప్రతి దగ్గర కూడా మన సమయము, మనకున్నటువంటి ప్రతి దాన్ని ఎట్లా వాడుతున్నాం? యూస్ఫుల్గా వాడుతున్నామా? కొద్దివారేమి గొప్పవారేమి అని ఎందుకు అనాల్సి వచ్చిందో తెలుసా? స్త్రీల, పురుషుల, చిన్నవార, పెద్దవారు అనవసరం. క్రీస్తు సంఘము నార వస్త్రములు ధరించుకొని ఉన్నది. మన కొరకు సిద్ధపరిచిన నీతి క్రియలు మనము కలిగిన వారంగా దేవుని ముందుకు వెళ్తే తలెత్తుకుంటాం తప్ప, ఆదివారం వచ్చాం, ఏదో ప్రసాదం ఇస్తే ఆదివారం భుజించాం, మళ్ళీ ఆదివారం వరకు అడ్రస్ ఉండదు, వర్షం తాగిపోతాం, చుట్టాలు తాగిపోతాం. ఏ పనికిమాల కారణాలు అంటే దేవుడు అంటే ఏ మనసు ఉంది, ఏ మనసు ఉన్నది, ఇలాంటి వారి కొరకు నేను ప్రాణం పెట్టాను అని రేపు దేవుడు మనల్ని అడిగితే విశ్వలోకాల తీర్పు ముందు మన సంగతి ఏంటి, పరిస్థితి ఏంటి? ఏం ఎదుగుతున్నామమ్మా? మళ్ళీ ప్రవక్త పేరు చెప్తారు, ప్రవక్త పరిచర్య అంటారు, ప్రత్యక్షతలు ఉన్నవంటారు, ఎన్నో సంగతులు తెలిసి అంటారు. దేనికి పనికి వస్తుంది నీ తలాంతలో నీకున్నటువంటి వృద్ధి, క్షేమాభివృద్ధి? దేనికి వాడుతున్నావు? కొద్దివారేమి గొప్పవారే. వ్యత్యాసాలు పెట్టుకుని ఇది నాకు కాదు, ఇంకొకరికి, పక్కోరి మీద దొయ్యొద్దు. సత్క్రియలు అంటే ఆసక్తి ఉన్నదా లేదా చెక్ చేసుకుందాం. నా స్థానం ఏంటో నేను గ్రహిస్తానని అనుకోవాలి. ఇందులో నుంచి ఎంతవరకు నేను దేవుని పనిలో ఉపయోగపడతాను. దానికి ఏమి నష్టం ఉండదండి. లక్షల రెట్ల దీవెనలు దేవుడు దానికి. ఒక గింజ విత్తితే, ఒక్క మామిడి టెంక విత్తండి, ఎన్ని మామిడికాయలు ఇస్తుంది, ఎన్ని సంవత్సరాలు కాపిస్తుంది? అందులో నుంచి ఒక మామిడి టెంక ఇంకో దగ్గర విత్తండి, అదెన్ని మామిడి టెంక మామిడికాయలు ఇస్తుంది, అదెన్ని మామిడి చెట్లకు మళ్ళీ తల్లి అయిపోతుంది. దేవుని ఇంటిలో నేను ప్రయాసపడి విత్తినటువంటి విత్తనం కూడా ఇలాగ మారి మల్టిప్లై అయిపోయి అర్థం కాని ఆశీర్వాదం అనేది పరలోకంలో నన్ను తొలతూగే విధంగా చెయ్యాలని ఆశపడుతూ మంచి పనులు చేయండి. మీ స్థానం ఏంటో గ్రహించండి, ఇమిడిపోండి.
వాటి నుంచి దృష్టి సాతాను గడు ఎట్లా తప్పిస్తున్నాడు తెలుసా? దేవుడేమో దృష్టి ఎక్కడ పెట్టమని ఆయన అంటున్నారు. మనం ఎంతసేపు ఏం చేస్తున్నాం తెలుసా? మన స్థానం మరిచిపోయి అనవసరమైన వాటిని చూస్తున్నాం, భయభక్తులకు కోల్పోతున్నాం, దేవునికి అవసరమని మర్చిపోతున్నాం. నేను ఆయనకి దాసును, ఆయన చెప్పింది చేసుకుపోతాను. నాకు ఆయన అంటే భయం. ఆయన చెప్పారు కాబట్టి చేస్తాను. ఆ సత్క్రియలు కలిగిన వారిగా దేవుడిని నేను ఎదుర్కొంటాను. అనే విధంగా ఎవరికి వారు ఏం చేసుకోవాలి? దేవునికి భయపడుతూ తమ స్థానంలో ఇమిడిపోతే నీలో ఉన్నటువంటి ఆ సౌందర్యం ప్రక్క వారికి వ్యాపిస్తుంది. నీవు ఇంకొకరికి మాదిరవుతావు. తెలియకుండానే నీవు విత్తినటువంటి విత్తనానికి రావాల్సిన లక్షల కోట్ల ఫలం ఎవరిస్తారు? నిత్యత్వం అంతా అనుభవించే మహారాణులు, రాజులుగా మారిపోతారు. ఇంత భాగ్యాన్ని దేవుడు సిద్ధపరిచి ఆయన పిలుస్తూ ఎవరెవరు పిలిచారు? మనము దేవుని దాసులము, భయభక్తులు కలిగిన వారము, అందులో కొద్దివారు, గొప్పవారు. ఇవి ఒక్క దగ్గరే కాదండి, మాటలు పదే పదే కనిపిస్తాయి. కొద్దివారు, గొప్పవారు అనేవి ఎక్కడికక్కడే ప్రియులారా. కీర్తనల గ్రంథము 115కు రండి. పదమూడు, పిన్నలనేమి పెద్దలనేమి, పిన్నలనేమి కొద్దోల గొప్పోల చిన్నోల పెద్దోల కాదు. వాళ్ళకి మస్టర్సుడుగా ఉండాల్సిన లక్షణం ఏంటి? భయభక్తులు. వారిని యెహోవా ఏమి చేయను? ఎట్లా ఆశీర్వదించును? 14, యెహోవా మిమ్మల్ని మీ పిల్లను వృద్ధి పొందించును, భూమి ఆకాశములను సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదించబడుదురు. ఆశీర్వదింపబడిన వారు. వీరు ఎందుకు ఆశీర్వదింపబడిన వారంటే కొద్దుల గొప్పల చిన్నల పెద్దలు కాదు, వీళ్ళకి దేవుడు అంటే భయం ఉంది. ఈ మాటే తీసుకొచ్చి 128వ కీర్తనలు అప్లై చేశారు. చూడండి, 128వ కీర్తన 4వ వచనం చూడండి. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఎలాగు పైనుంచి చదవండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలు యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించేది, నీవు ధన్యుడు, నీకు మేలు కలుగును, నీ లోగిట భార్య ఫలించు, ద్రాక్ష వలె నీ భోజన బల చుట్టూ నీ పిల్లలు. అవంతా మొత్తం కీర్తన అంతా ధన్యతలే. ఇంతకెవరు వీళ్ళు? చిన్నలా పెద్దలా, కొద్దివారు గొప్పవారు కాదు. యెహోవా యందు భయభక్తులు కలవారు. దేవుడు ఇప్పుడు పరీక్షించేది అది. మనలో మనం పరీక్షించుకోవలసింది కూడా ఇదే. అక్కడికి వచ్చి దేవుని దూత మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నా? మీరు, నేను, మనం అందరం కూడా ఎవరము? దేవుని దాసులము. మనము ఇంకెవరము? ఆయనకు భయపడేటటువంటి ఒక జనాంగము. ఇందులో కొద్ది గొప్పని లేదు. మనమందరం దేవుని ముందు ఎట్లా నిలవాలంటే, క్రీస్తు సంఘంలో ఉన్నవారు పరిశుద్ధుల నీతి ప్రియులైన నార వస్త్రము ధరించుకున్న వారమై ఉండి, అప్పుడు అన్నారు ఏమని? 9వ వచనం 19:9 ప్రకటన గ్రంథం. మరియు అతడు నాతో ఇలాగూ చెప్పాను, గొర్రె పిల్ల పెండ్లు విందు పిలువబడిన వారు ధన్యులని. ఎవరు ధన్యులు? పెండ్లు విందు. ఎవరు పిలువబడతారు? నారవస్త్రం ధరించు. వారిలో ఉన్న సౌందర్యం ఏంటి? ఏమండి? భయభక్తులు కలిగిన వారు దేవుని దాసులమని మర్చిపోరు. తమ స్థానంలో ఇమిడిపోతారు. మిగతా వర్గాలకు అనవసరం, నా పని నేను చేసుకుపోతాను. ప్రభునందు ప్రియులారా, ఈ యాటిట్యూడ్ లేకుండా
ఇంకెవరో కాదు, మన కాలుకు మనమే మన అభిప్రాయాలు, మన వ్యర్థమైనటువంటి అనవసరమైన వాటి మీద దృష్టి పెట్టి ఎవరికెవరో నష్టం కలిగించుకోవట్లేదు. ఎవరికి వారే ఒకసారి పరీక్షించుకుందాం. అసలు ఎవరు మనము? క్రీస్తు సంఘం లేదా భూగ్రహం మీద ప్రజెంట్ ఉన్నటువంటి క్రీస్తు సంఘంలో మన స్థానం ఏంటి? వయసు వచ్చిన వారు అని పిలువబడే వారము, ఇతరులకు బోధించవలసినటువంటి సామర్థ్యము స్థానము కలిగిన వారము, కానీ మన బ్రతుకులు అట్లా ఉన్నవాళ్ళు కాదు. పరీక్షించుకుందాం, దేవుని పాదాలు పట్టుకుందాం, దేవుడి మాట దేవుని